నైరుతి రుతుపవనాలు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల వరకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. అసలు నైరుతి రుతుపవనాలు ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి, అసలు వర్షాలు కురుస్తాయా లేదా అంశాలను వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8వ తేదీన ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ నైరుతి రుతుపవనాల ప్రభావంతో అసలు వర్షాలు అయితే కురవకపోగా ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఎందుకంటారు? మనకి నైరుతి రుతుపవనాలు 3 రోజుల క్రితం మనకి తెలంగాణలోని దక్షిణ భాగంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత కొంచెం మందగమనంగా ఉండి మళ్ళీ ముందుకు సాగలేదు. అయితే నిన్న నైరుతి రుతుగమనాల కదలికలో కొంత మార్పులు వచ్చి మనకి తేమగాళ్ళు కూడా పైకి రావడం వల్ల నిన్న మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం ఈ జిల్లాల్లో మనకి వర్షాలు కూడా పడినాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మనకి 3-4 చోట్ల భారీ వర్షం కూడా 7 సెంటీమీటర్లు దాటి నమోదైంది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి నైరుతి రుతుపవనాలు ఇటు మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, కర్ణాటకలోని చాలా భాగాలు కవర్ చేసేసి ఇటు వికారాబాద్ ప్రాంతంలో మనకి తెలంగాణలోకి ప్రవేశించి ఇటు హైదరాబాదు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, ఇటు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా విస్తరించడం జరిగింది. అటు వెంబట అవి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ప్రాంతానికి విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు రాష్ట్రం అంతా 2 రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. ఎందుకు ఆలస్యం కారణాలు ఏంటి? ఏమైనా ఎల్నినో ప్రభావం దీనిపైన ఉందంటారా? ఎల్నినో ప్రభావం మనకి మామూలుగా మాన్సూన్ మీద ఉంది. అలాగే ఇది కూడా కొంచెం మందకొడిగా సాగుతుంది. మనకి కేరళలోకి ప్రవేశించిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం స్లో అయింది, మళ్ళీ వేగం పుంజుకుంటుంది. సో అయితే ఓవరాల్గా మాన్సూన్లో పడే వర్షానికి ఈ ఇనిషియల్గా వచ్చిన దానికి పెద్దగా సంబంధం ఉండదు. సో ఇవి పూర్తిగా వ్యాపించిన తర్వాత మనకి యాక్చువల్గా ఎల్నినో ప్రభావం అయితే ఎలాగూ ఉంటుంది. ఈసారి మాన్సూన్లో మనకి ఓవరాల్గా ముందే ప్రకటించినట్టు 90% రెయిన్స్ ఉండే అవకాశం ఉందని కూడా మనం భావిస్తున్నాం. నైరుతి రుతుపవనాలు చురుకుదనంగా లేవు, దానివల్లే ఆలస్యం అవుతుందని అన్నారు కదా. రాష్ట్రమంతా విస్తరించేందుకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? మరొక 2 నుంచి 3 రోజుల్లో మనకి పూర్తిగా మిగిలిన జిల్లాలన్నీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు మనకి సదరన్ పార్ట్ అంతా ఆల్మోస్ట్ కవర్ అయిపోయి కొన్ని సెంట్రల్ పార్ట్లోని కూడా కొన్ని జిల్లాలు కవర్ అయ్యాయి. ఇంకా మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాలు మాత్రమే కవర్ అవ్వాల్సి ఉంది. రాగల 2-3 రోజుల్లో తెలంగాణ పూర్తిగా నైరుతి రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? ఏ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి? ఏమైనా హెచ్చరికలు అంటే ఏమైనా జారీ చేశారా? అయితే మనకి తెలంగాణలో ప్రస్తుతం కొంచెం భిన్న వాతావరణం కూడా కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు, భారీ వర్షాలు పడుతుండగా ఉత్తర తెలంగాణలో నిన్న హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. 3-4 ప్రదేశాల్లో మనకి ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, అలాగే నిజామాబాద్ ప్రాంతంలో హీట్ వేవ్ నమోదైంది. అంటే హీట్ వేవ్ అంటే ఇదివరకులాగా 45 డిగ్రీలు కాకపోయినా మామూలుగా ఈ సీజన్కి వచ్చేటప్పటికి నార్మల్ టెంపరేచర్ రేంజ్ తగ్గిపోతుంది. మనకి 36-37 డిగ్రీలు ఉండాల్సిన దగ్గర 41 డిగ్రీలు ఉండటం వల్ల 4.5 డిగ్రీలు నార్మల్ కంటే ఎక్కువ ఉండి 40 డిగ్రీలు దాటి ఉండటం వల్ల నిన్న ఆ ప్రాంతాల్లో మనకి హీట్ వేవ్ నమోదైంది. 41 నుంచి 42 డిగ్రీల వరకు కూడా మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. రాగల 2-3 రోజుల్లో కూడా హీట్ వేవ్ పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని 5-6 జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా మనకి దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు 2-3 జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచన కూడా ఉంది. అంటే ఏ జిల్లాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏమైనా హెచ్చరికలు అంటే ఏమైనా జారీ చేశారా? మనకి భారీ వర్షం చూసినట్టయితే ఈ రోజు ఇటు మహబూబాబాదు, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ, రేపు చూసినట్టయితే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఇటు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచన అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా చెదురుమదురుగా మనకి స్కాటర్డ్ రెయిన్స్ పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాగల 2 రోజుల్లో రాష్ట్రం అంతా విస్తరించే అవకాశం ఉంది అంటున్నారు కదా. పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందా, లేకపోతే ముఖం చాటే అవకాశం ఉందంటారా? పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత మనకి వెనకాల ఫ్లో ఎంత ఉంది, దీనికి ఏదైనా మళ్ళీ ఒక అల్పపీడనం కానీ ఇటువంటిది ఏదైనా ద్రోణి కానీ ఇటువంటివి తోడైనట్టయితే ఇవి మళ్ళీ ఇంకా చురుకుదనం పొందే అవకాశం ఉంటుంది. సో మనం కూడా చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఇనిషియల్గా పడిన రెయిన్స్ చూసి అందరూ క్రాప్ ఆపరేషన్స్ అప్పుడే స్టార్ట్ చేయవద్దు. మళ్ళీ కొంచెం వేగం పుంజుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గర నుంచి ఫోర్కాస్ట్ చూసిన తర్వాత
ఇది చేయమని చెప్తున్నాము. ఇది ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు విత్తనాలు దాటి మళ్ళీ డ్రై స్పెల్ వచ్చినట్టయితే ఈ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి మన దగ్గర నుంచి ఫోర్కాస్ట్ ప్రాపర్గా రాగల 4-5 రోజులు కూడా ఖాయంగా వర్షాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత అప్పుడు మనం క్రాప్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు చెప్తుంది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవైపు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయని చెప్తా ఉన్నారు. అయితే నైరుతి ఋతుపవనాలు చురుకుదనం ఉండడం వల్ల రాగల 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ టి రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.